కడుపుతో ఉన్న వాళ్ళకి చల్లదనంగా చేసి పెట్టే చలివిడి ఎలా చేయాలో దాని రెసిపీ చూసేద్దాం. ఈ పిండి వచ్చేసి బియ్యం పిండి అనమాట. అప్రాక్సిమేట్లీ 6 and 7 kgs ఉందని చెప్పారు ఆడించినప్పుడు. ఈ బియ్యంకి ఏం చేసుకోవాలంటే మనం ముందే బియ్యాన్ని సాయంత్రం చేస్తామంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని పిండి మిల్లుకి తీసుకెళ్ళి మంచిగా పట్టించేసుకోవాలన్నమాట. బియ్యం ఆడించుకొని తెచ్చేసుకోవాలి క్లాత్ కప్పేసి. ఇంకా దానికి మా మమ్మీ 4 kgs 4.5 5 kgs అది బెల్లం అయితే వేసిందనమాట. వాళ్ళు 7 అన్నారు కానీ పిండి మొత్తం 5 kgs బెల్లంకే పట్టేసింది. తడి మీద ఎక్కువ తూగింది అనుకోవచ్చు. నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ సార పెట్టినప్పుడు చలివిడి పెడతారు. చల్లదనానికి కడుపులో బిడ్డ తల్లి చల్లగా సేఫ్గా ఉండాలనేది దాని ఉద్దేశం. నార్మల్గా పెద్దగా ఇంట్లో చేసుకొని తినరు కానీ అకేషన్ వైజ్ అయితే బాగా చేస్తారు. ఆంధ్ర సైడ్ చలివిడి అంటే చాలా ఫేమస్, ఎక్కువగా చేసుకొని తింటారు, సారకి ఎక్కువగా పెడతారు. ఇంకా ఇక్కడ బెల్లం అయితే ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. బెల్లం పాకం అనేది ఇంపార్టెంట్ అనమాట. దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. బెల్లం పాకం వచ్చిందాక చాలా ఓపిక్గా ఉండాలి. అందులో కొబ్బరి ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా పెద్దమ్మ ఇక్కడ కొబ్బరి ముక్కలు కోస్తుంది. ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతంకి ముందు నాకు శ్రీమంతంలో పెట్టడానికి చేసిన చలివిడి అనమాట. నేను అప్పుడు షూట్ చేసుకున్నా. సో ఇంత టైం పట్టేసింది పోస్ట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇచ్చి. సో అప్పుడైతే చలివిడి అయితే చేశారనమాట. ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్కి పెడతారని చెప్పాను కదా. సో అలా పాకం వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే బౌల్లో వాటర్ తీసుకొని ఆ బెల్లం పాకంని కొంచెం బౌల్లోకి వేసుకొని మనం చేతితో తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. రౌండ్గా లడ్డూలాగా చిన్న ఉండలాగా అయిందంటే మమ్మీ చేతిలో ఉంది చూడండి, ఆ కన్సిస్టెన్సీలో వస్తే మనకి లేత పాకం వచ్చేసినట్టే, ఇంకా చలివిడి రెడీ అయిపోయినట్టే. చాలామంది పంచదారతో చేసుకుంటారు. ఇప్పుడున్న హెల్త్ మెడికేషన్స్ని బట్టి మనం బెల్లంతో చేసుకోవడమే చాలా సేఫ్. అండ్ దట్టు బెల్లంతో చేసుకున్న పాకం లేతగా తీసుకోవాలి. కలిపినప్పుడు గట్టిగా చాలా జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే అది ఉండలు కట్టేస్తుంది అనమాట. వేడివేడిగా చేసినప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది, అవి అస్సలు పోదనమాట. సో గట్టిగా మంచిగా స్ట్రాంగ్గా కలుపుకోవాలి. దాన్ని మనం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఫాస్ట్గా కలిపేసేయాలి. సో మొత్తం వాళ్ళు 7 kgs అన్నారు కానీ ఆ పిండి దగ్గర దగ్గర ఒక 5 కంటే ఎక్కువ ఉండదు అనిపించింది నాకైతే. మొత్తం పిండి అంతా పట్టేసింది 5 kgs బెల్లంకి. సో ఇంకా అలా కలుపుకుంటూ మొత్తం పిండి అంతా వేసేసుకోవాలి. మనకి చలివిడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇఫ్ వీ నీడ్ ఎనీథింగ్ లాస్ట్లో మనం నెయ్యిలోని కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని వేసుకోవచ్చు, కొంచెం డెకరేషన్గా కొంచెం చాలా బాగుంటుంది. ఆ పార్ట్ మాత్రం ఆ చిన్న క్లిప్ నేను మిస్ అయ్యాను ఆ రోజు వీడియో తీసినప్పుడు, అందుకే ముందే చెప్తున్నాను. ఓకేనా? మీకు కావాలంటే మంచిగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ నేతిలో వేపుకొని పైన వేసుకుంటే ఇంకా క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన చలివిడి రెడీ అయిపోయినట్టే. చూడ్డానికి తక్కువ టైంలో మంచి రెసిపీ, తొందరగా అయిపోయిన రెసిపీ అనిపిస్తుంది కానీ చాలా కాంప్లికేటెడ్ రెసిపీ అనమాట. ఎందుకంటే పాకం సరిగ్గా తీయకపోయినా అండ్ బెల్లం పాకం సరిగ్గా తీయకపోయినా కలిపినప్పుడు సరిగ్గా కలపకపోయినా అంతా ఉండలు కట్టేస్తాయి అనమాట. దాని తర్వాత మనం ఏం చేయలేం. గట్టిగా కలపడం అంటే వేడిగా ఉన్నప్పుడే కలపాలి. ఇదిగోండి మొత్తానికి లాస్ట్కి చలివిడి ఇలా రెడీ అవుతుంది అనమాట. ఉండలేమి కనిపించట్లేదు కదా మీకు, కనిపిస్తున్నాయి కొంచెం అక్కడక్కడ ఉండాలని అంటారేమో. అవి వచ్చేసి బెల్లం ముక్కలు అనమాట. బెల్లం ముక్కలకి కొంచెం పిండి పట్టుకొని ఉంటుంది, అవి ఉండలు లెక్క రావు. సో మా మమ్మీ చలివిడి చాలా బాగా వచ్చిందని మస్తు హ్యాపీ ఉంది. నేను కూడా హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.